కోట్లాది మంది భక్తుల సౌకర్యం ముఖ్యమా, లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్ ముఖ్యమా? ఎవరైనా పోని, ఎవరైనా ఓట్లు వేయండి, వేయకపోండి, నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. హిందువుల విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. యోగి ఇలాఖాలో, మోదీ అడ్డాలో ఒక భారీ బుల్డోజర్ యాక్షన్ జరుగుతోంది గత కొద్ది రోజులుగా. ఇంతకుముందు మనము ఒక నెల రోజుల కిందట ఈ వార్త గురించి చెప్పుకున్నాము. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక పెద్ద ఎత్తున డిమాలిషన్ డ్రైవ్, యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ జరుగుతోంది కాశీ విశ్వనాథ పుణ్యక్షేత్రంలో. ఎందుకంటే అక్కడికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి యోగి సర్కార్ చాలా స్పష్టంగా చెప్పింది. దాల్మండి మార్కెట్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గాన్ని, ఆ రోడ్లని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు సహజంగానే అక్కడ ఉన్నటువంటి అది అక్రమంగా కట్టినవైనా సక్రమంగా కట్టినవైనా కూడా కూల్చివేతలు చేయాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. నిజంగా వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. అక్రమ నిర్మాణాలు అని తేలినటువంటి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టడమే రాంగు. ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద వచ్చేటువంటి ఫలితాలని అద్దెల రూపంలోనూ మరొక రూపంలోనూ వాళ్ళు అనుభవించారు. ఇప్పటికే ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి కంపెన్సేషన్ ప్రభుత్వం, యోగి సర్కార్ ఇవ్వడం లేదు. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఎస్, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లిస్తోంది. లేదంటే మరొక చోట వాళ్ళకి స్థలాన్ని కేటాయించడం జరుగుతోంది. ఇది జరిగి తీరుతుంది, ప్రభుత్వం డిసైడ్ అయింది. దీంట్లో ప్రధానంగా జరుగుతున్నది రోడ్ల ఎక్స్పాన్షన్ జరుగుతోంది. దీనికోసం ఈ ప్రాజెక్టు విలువ సుమారుగా 224 కోట్ల రూపాయలని యోగి ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇది ఇప్పటి వరకు కూల్చివేత ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే మొత్తం 187 భవనాలని, నిర్మాణాలని ఈ ప్రాజెక్టు పరిధిలో గుర్తించారు. ఈ 187 భవనాల్లో లేదా కన్స్ట్రక్షన్స్లో, కట్టడాల్లో ఇప్పటికే దాదాపుగా 112 భవనాలని కూల్చేశారు. ఇందులో సాధారణ షాపులు ఉన్నాయి, కొన్ని ఇళ్ళున్నాయి. వీటితో పాటు ఒక 6-7 మసీదులు కూడా ఉన్నాయి. అందుకే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయింది. 6-7 మసీదులు ఉన్నాయి. ముసాఫిర్ ఖానాలు అంటే వసతి గృహాలు. ముసాఫిర్ ఖాన్ అంటే పర్టికులర్గా ముస్లింలకు మాత్రమే వాళ్ళు ఈ ముసాఫిర్ ఖానాల్లో వసతి ఉండడానికి అనుమతిస్తారు. ఆ ముసాఫిర్ ఖానాలను కూడా చాలా వరకు కూల్చేశారు. కానీ వాటికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. అనుమతులు ఉన్న వాటికి. అనుమతులు లేనటువంటి వాటన్నిటికీ కూడా కూల్చేసింది. 6-7 మసీదులు కూల్చేశారు. అలాగే కొన్ని అందులో ప్రజల గృహాలు కూడా ఉన్నాయి. అందులో హిందువులు ఉన్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. ఇందులో హిందూ ముస్లిం తారతమ్యాలు, భేదభావాలు ఏం లేవు. ఆ విషయాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణం ఒకటి, కాశీ విశ్వనాథ క్షేత్రానికి, ధామ్కు భక్తుల రద్దీ ప్రతి ఏటా పెరుగుతోంది, రోజు రోజుకు పెరుగుతోంది. ఈ దాల్మండి వీధులు బస్ స్టాండ్ నుంచి కాశీ విశ్వనాథ క్షేత్రానికి వెళ్ళాలంటే ఆ మార్గం గుండానే వెళ్ళాలి. చాలా ఇరుకిరుకు సందుల్లాగా ఉన్న చాలా చిన్న రోడ్డు అది. భక్తులు పెరుగుతున్నారు కాబట్టి సరిపోవడం లేదు. ఒకటి, ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా ప్లేస్కి చేరుకోవాలంటే ఫైర్ ఇంజిన్లు కానీ, లేకపోతే అంబులెన్స్లు కానీ, ఇలాంటివి ఏమైనా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది ఇబ్బందికరంగా మారింది. ఆ దాల్మండి మార్కెట్కు ఆ మార్గం గుండానే చేరుకోవాల్సి ఉంటుంది. ఒకటి, భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ ఇబ్బంది కూడా కలుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కొంతమంది ముస్లిం మత పెద్దలకి నచ్చడం లేదు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి దీన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మీరు ఒక వర్గం వారిని మాత్రమే టార్గెట్ చేసి కూల్చివేతలు చేస్తున్నారు, ముస్లింలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అవి మా తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి అక్కడే ఉన్నాయి, వాటిని ఎందుకు కూల్చేస్తున్నారు అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం చెప్పే సమాధానం ఇప్పటికే చెప్పేసింది. ఏం చెప్తోందంటే, బేసిక్గా ఇక్కడ చూడాల్సినటువంటి విషయాలు, గత 70 సంవత్సరాలుగా ఎవరూ తాకలేనటువంటి, ఎవరూ టచ్ చేయలేనటువంటి దాల్మండి మార్కెట్ని యోగి ప్రభుత్వం ఎందుకు టచ్ చేసింది? భక్తుల విషయంలో, సౌకర్యాల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో యోగి నెవర్ కాంప్రమైజ్. ఈ విషయం గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. మరొకసారి అదే పని చేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం ఓట్ల రాజకీయాలు చేశాయి. మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాటిని టచ్ చేస్తే మాకు ఓట్లు పడవు, ఆ సామాజిక వర్గం ఓట్లు పడవు. గతంలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, మాయావతి కానీ, వీళ్ళందరూ కూడా ఇదే విధంగా పరిపాలన చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిపాలన అలా లేదు. ఎవరైనా పోని, ఎవరైనా ఓట్లు వేయండి, వేయకపోండి,
నేను చేయాలనుకున్నది చేస్తాను, ఈ సమాజానికి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో అది చేస్తాను. పర్టికులర్లీ హిందువుల విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సో కాశీని ఇంకొక రెండో పర్పస్ ఏంటంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చేటువంటి ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒక భారీ అడుగు ముందుకు పడుతోంది. కాశీ పుణ్యక్షేత్రాన్ని ఇప్పటికే వరల్డ్ ఫేమస్, అది మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి మరిన్ని సదుపాయాలని కల్పించి దీన్ని వరల్డ్ స్పిరిచువల్ క్యాపిటల్గా, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చడమే యోగి సర్కార్ అడుగులు ముందుకేస్తోంది. దీంట్లో భాగంగా సుమారుగా ఇందాక నేను చెప్పినట్టుగా 224 కోట్లు 225 అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంత పెద్ద ఎత్తున డబ్బుల్ని ఖర్చు పెడుతోంది. ఇక్కడ ఆలోచించాల్సింది కొన్ని దుకాణాలు ముఖ్యమా, లేదా కోట్లాది మంది భక్తుల సౌకర్యం ముఖ్యమా, డెవలప్మెంట్ ముఖ్యమా, లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్ ముఖ్యమా? ఇది ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మసీదులు మరొక చోట కట్టుకోవచ్చు, అక్కడే ఉండాలని ఏముంది? ప్రజలకు ఇబ్బంది కలిగించి అక్కడే ఉండాలని ఏముంది? ముసాఫిర్ ఖానాలు మరొక చోట కట్టుకోవచ్చు, అక్కడే ఉండాలని ఏముంది? లీగల్ కన్స్ట్రక్షన్ అయితే డెఫినెట్గా ప్రభుత్వం దాన్ని కంపెన్సేట్ చేస్తుంది, అందులో ఏం తారతమ్యాలు ఏం లేవు, ఏ మతానికి చెందిందైనా కానీ అదే చేస్తుంది. కాబట్టి ఇది కేవలం కూల్చివేత మాత్రమే కాదు, కాశీ పుణ్యక్షేత్రం యొక్క భవిష్యత్తును ఒక తిరగ రాస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. నిజానికి ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలవలేదు. మోదీ గారు 2014లో ఎంపీగా ఎన్నికైన తర్వాత కాశీకి కొత్త రూపాన్ని ఇవ్వాలని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ జరిగినటువంటి కొన్ని యాక్టివిటీస్, కాశీ విశ్వనాథ్ కారిడార్, సుందరీకరణటువంటి పనులు, కోట్ల రూపాయలను వెచ్చించారు. దాని ఫలితాలను కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. గతంలో కాశీ పుణ్యక్షేత్రం ఎలా ఉండేది, ఇప్పుడు కాశీ పుణ్యక్షేత్రం ఎలా ఉంది? మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మధ్యకాలంలో గడిచిన 1-2 సంవత్సరాల కాలంలో వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు అర్థమైపోతుంది. గతంలో ఫెసిలిటీస్ ఎలా ఉండేవి, చెత్త చెదారం ఇదంతా అపరిశుభ్ర వాతావరణం, ఇప్పుడు ఎలా ఉంది మీరే చెప్పొచ్చు. అండ్ గంగా ఘాట్లను చాలా వరకు డెవలప్ చేశారు, రహదారుల్ని విస్తరించారు, ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి దాల్మండి మార్కెట్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ రైల్వే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని కూడా చాలా వరకు పెంచారు. ఇవన్నీ కూడా 2014 తర్వాత జరిగినటువంటి ప్రాసెస్. మోదీ గారి నియోజకవర్గం అది కాశీ. ఇక ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ యోగి సర్కార్ భక్తుల కోసం మాత్రమే చేస్తున్నాం, ప్రజల కోసం మాత్రమే చేస్తున్నాం, ఇందులో దయచేసి రాజకీయాలను ముడిపెట్టకండి, మతం కార్డు వాడకండి, దయచేసి రిలీజన్ కార్డు వాడకండి, రిలీజన్తో దీన్ని ముడిపెట్టకండి. రీసెంట్గా ఒక చిన్న ఉదాహరణ, అఖిలేష్ యాదవ్ కుమార్తె పైన ఎవరో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్. పోలీసుల్ని ఎవరైతే ఆ అసభ్యకరంగా పోస్టులు పెట్టారో, ఆమె ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇలాంటి పోస్టులన్నీ కూడా అఖిలేష్ యాదవ్ కూతురు పైన, ఆమె ఎక్కడో ఫారెన్లో ఎక్కడో ఉంటుంది, ఆమె పైన ఎవరో ఆకతాయి కుర్రాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది యోగి సర్కార్. రాజకీయంగా శత్రువులే కదా, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? కాబట్టి ఇలాంటి చిన్న ఉదంతాలు మనం గుర్తు చేసుకుంటే అతను రిలీజన్ని బేసుకొని పరిపాలన సాగించడం లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అభివృద్ధిని అడ్డుకునేటువంటి రాజకీయాలు చేయకండి. దేశంలో మెట్రో ప్రాజెక్టులు కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇవన్నీ కూడా మొదట వివాదాస్పదంగానే మారి తర్వాత నెమ్మదిగా యాక్సెప్టెన్స్ పెరిగింది. అచ్చా, డెవలప్మెంట్ కోసమే చేస్తున్నారు ఇదంతా, కేవలం ముస్లింలను టార్గెట్ చేయడానికో, ముస్లింలని నిరాశ్రయాలుగా చేయడానికి కాదు అనేటువంటి విషయం తర్వాత వాళ్ళు కూడా రిలీజ్ అవుతున్నారు. బహుశా ఈ దాల్మండి మార్కెట్ విషయంలో కూడా అదే జరగవచ్చు. ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా కాశీని డెవలప్ చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక చివరి పాయింట్ ఒకటి చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మక్కా ప్రతి ముస్లిం కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటాడు. మక్కా, వాటికన్ సిటీ క్రిస్టియన్లకు ఒక పవిత్రమైనటువంటిది, ఒక హోలీ ప్లేస్, సాక్రెడ్ ప్లేస్. జెరూసలేం యూదులకు అత్యంత పవిత్రమైనటువంటి జెరూసలేం, అక్కడికి వెళ్ళాలనుకుంటారు. సో అలాగే మరి హిందువులకు కూడా ఒకటి ఉండాలి కదా, మనకు చాలా ఉన్నాయి నిజానికి. కాశీని ఆ విధంగా తీర్చిదిద్దాలి. మక్కా, జెరూసలేం, వాటికన్ సిటీ లాగా ఆధునిక మౌలిక వసతుల్ని తయారు చేయాలి. అక్కడికి వచ్చేటువంటి భక్తులకి కేవలం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు భక్తులకి మాత్రం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు అక్కడికి ఫారిన్ టూరిస్టులు కానీ ఎవరు వచ్చినా కూడా ఆహా ఇంత గొప్పగా ఉందా ఇక్కడ ఆధ్యాత్మిక వైభవం, కల్చరల్ రినైసెన్స్ అంటారు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, కల్చరల్ రైజ్కి యోగి ప్రభుత్వం, మోదీ సర్కార్ ఎంత ప్రయారిటీ ఇస్తుందో మనం ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ చూస్తే మనకు అర్థమైపోతుంది. దీన్ని మరింత వేగంగా అడుగులు ముందుకు వేయడానికే ఈ దాల్మండి మార్కెట్ని అక్కడి నుంచి డెమాలిషన్ చేసి, ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేసి, ఆ మసీదుల్ని కూల్చేసి ఈ భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది యోగి ప్రభుత్వం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తారు. కేవలం చాలామందికి ప్రతిపక్ష పార్టీలకు కానీ లేకపోతే విమర్శకులకు కానీ
అక్కడ కేవలం వాళ్ళు ముందు జరుగుతున్నటువంటి కూల్చివేతలు మాత్రమే కనబడుతోంది. కూల్చివేతల తర్వాత జరిగేటువంటి రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎంతమంది చూస్తున్నారు? రోడ్లను ఆ తర్వాత కట్టినటువంటి రోడ్లను ఎంతమంది చూస్తున్నారు? మెట్రో వేలు కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా ఎంతమంది చూస్తున్నారు? ఇవేమీ చూడకుండా కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే, యోగి ఏం చేసినా మనం తిట్టిపోయాలి, యోగి ఏం చేసినా మనము విమర్శించాలనేటువంటి ఏకైక పనిగా పెట్టుకున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు. అది నిజంగా దురదృష్టకరం, దౌర్భాగ్యం. ఏదైనా కూడా హిందువుల మద్దతు ఉన్నంత వరకు కూడా యోగికి ఏమీ కాదు, ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చూస్తాం. దీనికి సంబంధించి తప్పకుండా మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కాశీలో జరుగుతున్నటువంటి ఈ డిమాలిషన్ డ్రైవ్ పట్ల, యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? యోగి సరైనటువంటి మార్గంలోనే వెళ్తున్నారా, లేకపోతే ఇందులో ఏమైనా పొలిటికల్ మోటివేషన్ ఉందని మీకు అనిపిస్తుందా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.